ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2006, 2007 ఇందిరమ్మ ఫేజ్ 1లో హౌసింగ్ మంజూరు చేశారు అధ్యక్ష. అది రేకులు ఇవ్వడం జరిగింది. ఆ రేకులు ఇప్పటి వరకు హుదూదు తిత్లీ తుఫానుకి నష్టపోవడం జరిగింది అందరు కూడా. కాబట్టి ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ఇచ్చారో దాని మీద జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలనేసి ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి మరి అలాగే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మన కూటమి నాయకులకు అందరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, గిరిజన ఏరియాలో సంబంధించి 7,500 రూపాయలతో అప్పుడు రేపులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఎందుకంటే అది జీవో నెంబర్తో మాకు ఇప్పటికి 2018లో ఆ జీవో రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ జీవోని పునరుద్ధరిస్తుంటే మాకు చాలా బాగుంటుందని మా గిరిజనుల తరఫున సీఎం గారిని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే పీవీటీజీలు ఉన్నాయో పీవీటీజీలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా గిరిజన ఏరియాలో ఎవరైతే ఉన్నారో అంటే ఎస్టీ కులానికి చెందినటువంటి కులస్తులు ఉంటే వాళ్ళకి అందరికి కూడా ఈ అవకాశం కల్పిస్తుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష.